దట్ ప్రగతి గారు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు. ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేనేమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా, మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం అని నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం. Respondent yet has not come out to give a statement, and unfortunately we will not be able to disclose the we have spoken, we have taken statements from both the sides. Yes, ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా, ఇలా బ్రదర్ గారు చెప్పారు కదా, ఆ చిన్న భయం, ఇండస్ట్రీ మమకారంతో, ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు. ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ టు గో బ్యాక్, దే వాంట్ టు లివ్ ఇన్ ద ఇండస్ట్రీ, ప్రూవ్ దెమ్సెల్వ్స్, రైట్? సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు. రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే, ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తోంది అని. దీన్ని మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది. వేర్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచి, వర్క్ ప్లేస్ సెక్షువల్ హారాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా. నెంబర్ 1, కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా, ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా. క్విడ్ ప్రో కో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను, నువ్వు నాకు పని ఇవ్వు, ఇది కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకే వస్తుంది. కెన్ ఐ అండర్లైన్ దట్ అగైన్ అండ్ రిపీట్ దట్ అగైన్? క్విడ్ ప్రో కో, నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు, నాకు పని ఇస్తాను అని, కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను, కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. నువ్వు నాకు ఇస్తానో నాకు రాలేదు, మరి నేను నీకు ఫేవర్ ఇచ్చాను కదా ఏంటి అని, రైట్? అది క్విడ్ ప్రో కో, అది కూడా సెక్షువల్ హారాస్మెంటే. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇచ్చిన కన్సెంట్, ఈ కేసు అనే కాదు ఏ కేసు అయినా సరే, అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. సో కన్సెంట్కి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాలిడిటీ గురించి ఈ కమిటీ చాలా 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 లీగల్ పాయింట్స్ తోటి వెళ్తోంది. బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఒకటే హారాస్మెంట్ కేసు కాదు, ఇందులో మల్టిపుల్ కోణాలు ఉన్నాయి, డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, అఫేర్ అని ఉంది, ఆల్సో ఎందుకు ఆ అమ్మాయి ఇన్నాళ్ల నుంచి వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు చెప్పుకోలేకపోయింది అని ఉంది. సో రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం.
Consent and validity. Null and void. No, validity of the consent. బేసిక్ ఈ కేసు కాదమ్మా, వాట్ షీఈ్ మెన్షనింగ్ అబౌట్ ద జనరల్ పాయింట్ ఓవరాల్ గా చెప్పాను, కన్సెంట్ గురించి చెప్పాను. బట్ ఈ కేసుకి సంబంధించి వాట్ ఎవర్ రిపోర్ట్, వన్స్ వి గెట్ ఆల్ ద ఎవిడెన్సెస్, వాట్ ఎవర్ వి డు, విల్ కీప్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. It's going to be Lakshminarayan garu, before you ask your question, to add to Damu garu saying, we are aware of what is all, anni telsu, allegations telsu, అమ్మాయి చేస్తున్నటువంటి అక్యూజేషన్స్ తెలుసు, మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, అన్నీ మాకు తెలుసు. కానీ అన్ని కోణాల నుంచి మేము చూస్తున్నాం. వీ డోంట్ వాంట్ టు రియాక్ట్ అట్ దిస్ పాయింట్. ఈ కేసు కాదండి, ఈ కేసు కాదండి, ఏం కాదు, ఎనీ కేస్ వీఆర్ వెరీ క్లియర్. వీ లిసన్ with a very neutral mind to both the people. We are not biased at this point. We are not biased at all. Ee case anu kada, ee case anu attage chodabadutundi. As she said earlier, there were 2 false cases also. We know exactly how to handle them, and whatever has to be done will be done. And one case is still pending. Still Akkada pending. emi false case lo Lakshminarayan garu question aduguta unnaru. ఒప్పుకుంటున్నాం సార్, అంటే కమిటీ ఉందని కొంతమందికి తెలుసు, అందుకే అన్న సరిపోయినన్ని తగినన్ని సూట్ అయినటువంటివి ఎక్కువ లేవు. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 1 వీక్ అవేర్నెస్ వి గోయింగ్ టు క్రియేట్. మీరు అన్నట్టు ఏంటంటే కొంతమందికి తెలుసు, అండ్ ఉమెన్స్ సపోర్ట్ వాయిస్ ఆఫ్ ఉమెన్ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్, దే ఆర్ ఇన్ ఎ గ్రూప్, రైట్? సో వాళ్ళ ద్వారా కూడా కొంత స్ప్రెడ్ అయి ఉంది. బట్ ఓవరాల్గా ఉట్టి ఉమెన్ కోసమే కాదు, ఈవెన్ మెన్ షుడ్ నో అబౌట్ ఇట్, రైట్? సో నెక్స్ట్ 1 వీక్ దట్స్ వాట్ యూర్ ప్లానింగ్. మొత్తం ఆల్ యూనియన్స్కి కానీ, యూనియన్స్ నుంచి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్కి కానీ గ్రూప్స్ క్రియేట్ చేసి వీఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ దీస్ అవేర్నెస్, ద ఫోన్ నంబర్, ద ఈమెయిల్, పోస్టర్స్, and regarding the box we have out here where we get letters, all this will be done. Atlage సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డీజీపీ శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్. దేర్ బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్కి ఈసీలో ఉన్నారు. సుప్రియా యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్, అండ్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్, పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life, ma. Ikkada undante this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ, ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. Depending on the case, we know all those people. Yeah. అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? లేదు సార్, వర్క్ ప్లేస్లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. సుమోటో కేసు 100% it has to come to us. చెప్పమ్మా. ఇదో ఒకటి చెప్పనా అమ్మా? No, I'll answer this. See, ఒక నిమిషం అండి రాంబాబు, ఆయన క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనిచేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ ఓవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్ అప్. అట్లాంటి రూమర్స్ అనేది మీ దగ్గరే వస్తే మీ దగ్గర తొక్కాలి. మీకు అన్నీ తెలుసు కాబట్టి, రైట్? చెప్పండి. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక నిమిషం. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తున్నాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్డ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కేసెస్ దట్ వీ డూ, బట్ అన్ఫార్చునేట్లీ వీ కాంట్ డిస్క్లోజ్ దెమ్ హియర్. అంటే అనేది ఎనీబడీ కెన్ కంప్లైంట్ అండి మీరు చెప్పిన దానికి. ఒక్క నిమిషం అండి, మీరు దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్.
స్పెసిఫిక్గా అడగరా? ఏమి ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్గా కూర్చున్నాం. అది వేడిగా అడుగుదాం. అది మీకు ఫస్టే చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను బ్రదర్స్ కానీ తర్వాత మీరు మాట్లాడి స్పెసిఫిక్గా చెప్తాం మీకు, బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support. Yeah. Right. అన్ని ఇప్పుడు నేను రాసేసి ఇచ్చేసేమా? We will give a press note. ఇవాళే వస్తుంది మీకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి మీకు. ప్రెస్ నోట్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ ఎండ్. కాదు మేము ఇది వాళ్ళ పర్సనల్గా వచ్చింది, మేము కలెక్టివ్గా ఇస్తామని కాదు. దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ దట్ యూ రేస్డ్, దట్ ఈ ప్యానెల్, ఈ కమిటీ, ఈ చేంబరు ఆ అమ్మాయికి వర్క్ ఇప్పిస్తుందా అనే దానిలోకి రావట్లేదు మేము. నేను ఇందాక చెప్పిన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆ అమ్మాయికి కొంతమంది ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, యాక్టర్లు రీచ్ అవుట్ అయ్యారు టు సపోర్ట్ హర్ టాలెంట్. అది తనంతట తనుగా చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, వీ డోంట్ వాంట్ సర్వైవర్స్ టు ఫేస్ రేపొద్దున నాకు వర్క్ జెపడైజ్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. వన్స్ షీ కమ్స్ అవుట్ విత్ సెక్షువల్ హారాస్మెంట్ అలిగేషన్స్ ఆర్ అక్యూజేషన్స్ ఆర్ యాక్చువల్ కంప్లైంట్, రేపొద్దున తన కెరియర్ నాశనం అవ్వకూడదు ఎవరికైనా సరే.